నేటి ఆరాధన క్రమమును ప్రారంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రసన్న గారిని ఆహ్వానిస్తున్నాం. కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అందరూ తలలుంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాన్న గడిచిన వారం నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాన్న మరొక తరుణం మా అందరికీ మిమ్మల్ని మహిమపరుచుకున్న భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. నాన్న చెప్పబోయే అన్నయ్యకి వినయించిన మా అందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి నాన్న. అలాగే ఎందరైతే రానే ఉన్నారో వారందరినీ సమయానికి నడిపించండి నాన్న. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ సహాయం మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం నాన్న, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసి సహకరించినటువంటి ప్రసన్న గారికి సంఘం తరపున క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో పాటల ద్వారా దేవుణ్ణి మహింపరుచుకుందాం. అందరం కలిసి పాటల పుస్తకం నుంచి 189వ పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకోవాలి. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితో. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, దాన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. బహుధర్మమిచ్చాడని తననే గుర్తించాడు ఆ దేవుడు. కవితా వస్త్రములే కుట్టించిందని తననే బ్రతికించాడు ఆ దేవుడు. దేవుని సన్నిధికి చేరిపోయా అర్పణలు, పేతురునే పంపి అద్భుతాలే చేశారు. తమ ధర్మ కార్యాల వలనే భక్తులుగా భూమిపై నిలిచారు. నువ్వు భక్తుడవై నిలవాలంటే పొరుగు వారికి ధర్మం చేయాలి. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. He
మనిషిని ప్రేమించాలని, అది ఏ భక్తన్నాడు ఆ దేవుడు. పెదవులతో దేవుని స్తుతించుటే భక్తే కాదన్నాడు ఆ దేవుడు. వివరాండ్రనే చూసి కనికరించాలి నీవు, అనాథలనే పిలిచి ఆదుకోవాలి నీవు. ఈ ధర్మ కార్యాల వలనే భక్తునిగా నిన్ను గుర్తిస్తారు. మీరే భూపై శ్రేష్ఠులు, వారే దేవునికి ఇష్టలు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. మరొక పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీలతక్క గారు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి మహింపరచవలసిందిగా కోరుచు. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు కాయలెందుకు, ఋతువులెందుకు కళలెందుకు. పువ్వులెందుకు కాయలెందుకు, ఋతువులెందుకు కళలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు చంద్రుడెందుకు, రాత్రులెందుకు పగలు ఎందుకు. సూర్యుడెందుకు చంద్రుడెందుకు, రాత్రులెందుకు పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చెయ్యాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుని యొక్క జన్మకి యొక్క కారణానికి తెలిపేటువంటి పాట పాడి
దేవుణ్ణి స్తుతించినటువంటి అక్కగారికి క్రీస్తు తరపున అలాగే సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాం అక్క. అలాగే మరొక పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మహేష్ గారు వచ్చి ఒక పాట పాడుతూ దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత పాట స్త్రీల సమాజం వారందరూ కలిసి ఒక పాటని పాడవలసిందిగా కోరుచు. నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పాట సంఖ్య 202. చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. నీలో ఉన్న ఈ కన్నులు నేత్రాశ చూపుటకు కాదులే, నేత్రాశ కొరకు ఆ దేవుడే ఈ అవయవం చెయ్యలేదులే. నేత్రాశ తండ్రి వలనే పుట్టలేదులే, దుష్టుడే ఆశ చూపి త్రిప్పుతాడులే. హవ్వకు ఫలములు చూపించి పుట్టించాడు నేత్రాశలే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. చూపుతో సంసోనునే డెలీలొంగదీసెని, తన అందమే తను చూపితే సంసోను లొంగిపోయెని. వేల మంది వచ్చినా లొంగలేదులే, ఒక్క చూపు చూపితే గుట్టు చెప్పెనే. అందమే మోసకరమని తండ్రి చెప్పలే, సృష్టినే చూడడానికే దృష్టి ఇచ్చనే. మోహపు చూపులే అవి పాపమైపోలే, నీ కన్ను చెడినదైతే తనువు చీకటైపోనే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. క్షణములో మన యేసుకే ఈ లోక మహిమ చూపెని, తన కంటికే ఆశ చూపిన యేసు పొంగిలొంగలేదులే. ఆశలెన్ను చూపిన బ్రొక్కలేదులే, తండ్రినే సేవించమని యేసు
యేసు చెప్పెనే. వ్యర్థమైనవన్నీ చూడక త్రిప్పు చూపులే, వాక్యమే చూడడానికే దృష్టి ఇచ్చనే. గర్వపు చూపులే నీకు శిక్షలే తెచ్చులే, అదృశ్యములైనవే నిత్య మహిమను తెచ్చులే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరము. మనసు చెరిపితే అది పెరుగుట నీకు మేలులే. రెండు కనులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే. నరుల దృష్టి ఎంత చూచినా తృప్తి కాదులే, హృదయ శుద్ధితోనే తండ్రిని చూచెదవులే. నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే స్వర్గమే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదవులు. చాలా చక్కగా పాట పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి సహోదరులు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి స్త్రీల సమాజం వారందరూ వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించవలసిందిగా మనవి చేస్తాం. కనిపించాడు దేవుడు తనలా ఉండాలని, అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని. నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. కష్టమైన సహిస్తాడు, జగములైన సృజిస్తాడు. ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని. యుగములైనా నిరీక్షిస్తాడు. యేసునే వదులుకున్నాడు నిన్ను వదులుకోలేనని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనలా ఉంటావని. అనుకున్నాడుగా. నీ జననం సృష్టిలో ఒక వింతగా ఆ దేవుడే నిన్ను రూపించాడుగా. చూసాడు తానే తల్లిదండ్రి కంటే ముందే, పోసాడు ప్రాణం
చక్కగా పాట పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి స్త్రీల సమాజం వారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం గనుక ప్రతి ఒక్కరు మన యొక్క హృదయాలను జాగ్రత్తగా ఫదిలపరుచుకుంటూ దేవుని వాక్యం పైకి మన యొక్క శ్రద్ధను పెట్టుకొనుటకు మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ మొదటిగా వాక్యపట్నం చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సువార్త రాజు గారు వచ్చి మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తాం. అలాగే రెండో వాక్యపట్నంగా మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తనకు చూపుమని ఆయనను అడగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియుదననియు ఉదయమున ఆకాశమును ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదుననగా మీరు ఆకాశము వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలమున సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. మొదటి వాక్యపట్నం చేసినటువంటి సహోదరులు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. రెండో వాక్యపట్నంగా మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు రాజ్యలక్ష్మి గారిని చదివి వినిపించవలసిందిగా కోరుచు. వాక్యపట్నం చేసుకుందామండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి 10 వరకు అండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టె తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిచయులను సద్దుకయ్యులను అనువారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందును గదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకునుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదే అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదైనను మీకు జ్ఞాపకం లేదా? థ్యాంక్ యూ అండి. రెండవ వాక్యపట్నం చేసినటువంటి రాజ్యలక్ష్మి గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యం నిమిత్తము ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి శ్రీలతక్క గారిని వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. క్రీస్తు సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. మనం ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఈరోజు మీ ధ్యానించబోయే మీ మాటలను సమయోచితమైన జ్ఞానంతో జ్ఞానించడానికి, మీ మాటల యొక్క ఆంతర్యాన్ని గుర్తెరిగి వాటి ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మహిమను ప్రతిబింబించే అద్దం. మరి ఈ అద్దం ఎలా ఉంటుంది? ఈ అద్దం ఎక్కడ ఉంది? మరి ఈ అద్దం గురించి మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. అయితే దేవుని మహిమ అనగానే దేవుని యొక్క అద్భుతమైన స్వభావం లేదా ప్రభావం అని కూడా అనొచ్చు. దేవుని మహిమను మనం వర్ణించేటప్పుడు ఆయన యొక్క మహిమను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయన ఎంత గొప్పవారు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కలగలుపుకుని ఎవరైనా చూపిస్తే దాన్ని దేవుని మహిమ కింద చెప్తారు. మీకు అర్థం కావడానికి ఒక మనిషి యొక్క మహిమ అంటే ఏముంటుందండి? ఇతను చాలా గొప్పవాడండి, చాలా ఆస్తిపరుడండి, అన్నీ ఉన్నాయండి, ఇలా మాట్లాడుకుంటాం కదా. ఇలా మాట్లాడుకునేటప్పుడు మరి దేవుని గురించి మాట్లాడితే ఆయన చాలా గొప్పవాడు.
ఆయన చెయ్యనిదంటూ ఏది లేదు. అలా అని పాపం కాదండి. మళ్ళీ చాలా మంది ఏంటంటే లాజిక్తో మాట్లాడుతూ ఉంటారు, అలా వెళ్ళవు. ఇంకా దేవుని మహిమను చూపించడం అంటే, దేవుని మహిమను చూపించడం అంటే ఆయన యొక్క ఉనికిని బయట పెట్టడం అంటే, దేవుని యొక్క ఉనికిని బయట పెట్టడం. ఇది అందరూ గమనించాలి. అయితే ప్రతిబింబించే అద్దం ఏంటంటే, అద్దం గురించి మనం మాట్లాడుకోగలిగితే కాంతిని క్రమబద్ధంగా ప్రతిబింబించేది. అయితే ఎప్పుడైతే ఒక అద్దాన్ని, మీరు ఇంట్లో అద్దం ఉంటుంది కదండి, మీకు ఇంట్లో ఉండే అద్దాలు వేరు, కారుకు వాడుకునే అద్దాలు వేరు, మీరు కళ్ళకి పెట్టుకునే అద్దాలు వేరు, ఇంకా టీవీలో ఉన్న అద్దం వేరు. ఇలా అద్దాలు రకరకాలుగా ఉంటాయి. అన్ని అద్దాలు ఒకటి కాదు మళ్ళీ, ఓకేనా? అన్ని అద్దాలు ఒకటి కాదు. అయితే ఎప్పుడైతే అద్దం మీద కాంతి పడిందో ఆ కాంతిని తనలో ఉండించుకోదండి. అద్దం యొక్క గుణం తెలియాలి ఫస్ట్. ఆ కాంతిని తనలో ఉండించుకోదు. ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఆ కాంతిని వేరే దిక్కుకు లేదంటే వేరే ప్రాంతానికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలా ఎప్పుడైతే మన అద్దం గురించి ఆలోచిస్తున్నామో, దీని వలన ఏదైనా ఒక అద్దం ముందర నుంచుంటే స్పష్టమైన చిత్రం, మీరు కాదు మీ చిత్రం కనిపిస్తుంది అద్దంలో, అంతే కదండి. మీరు ఉండరు, మీరు పక్కకు తప్పుకుంటే మళ్ళీ అద్దంలో ఏముండదు. అంటే ఎప్పుడైతే మీరు అద్దం ముందర నుంచుంటున్నారో, అద్దం ముందు ఎప్పుడైతే నుంచోవడానికి ప్రయత్నించారో అప్పుడు మీ చిత్రం కనిపిస్తుంది అద్దంలో. ఇది మీకు తెలిసిన సత్యం, వాస్తవం. ఇప్పుడు మనం కూడా చాలా మంది ఇప్పటికీ మనం అంతా అద్దం ముందు నుంచునే వచ్చాం ఇక్కడికి, అవునా? అద్దం ముందు నుంచునే వచ్చాం. మీ ఫేసు అద్దంలో చాలా క్లారిటీగా ఉంటుంది. దీనికి దుమ్ము పట్టేసింది అనుకోండి అద్దానికి, లేదంటే ఆ మురికి ఉందనుకోండి, క్లారిటీ ఉంటుందా? ఉండదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, చివరిలో చెప్తాను. ఈ అద్దం ఎప్పుడైతే మురికి పట్టేసిందో, దుమ్ము పట్టేసిందో, మీకు క్లారిటీ ఇవ్వదు, మీ ఫేస్ క్లారిటీ ఉండదు. ఏం చేయాలి? ఇప్పుడు క్లీన్ చేయాలి, లేదంటే కొత్త అద్దం కొనుక్కోవాలి. అద్దం పాడైపోయింది కాబట్టి కొత్త అద్దం కొనుక్కోవాలి. ఈ అద్దాలు రకరకాలుగా ఉంటాయండి. సమతల అద్దాలు అంటే మీ దగ్గర మనం ఇంట్లో వాడుకుంటాం కదా మన ఫేస్ చూడడానికి, అవి. నెక్స్ట్ పుటాకార అద్దం అంటారు. ఈ అద్దాలు ఎందుకు వాడతారు? లోపలికి వంగు ఉంటుంది, ఇలాగా లోపలికి వంగు ఉంటుంది. అంటే వస్తువుని పెద్దగా చూపించడానికి వాడతారు. భూతద్దాలు అంటారు కదా, వస్తువుని ఇలా లోనకి వంగు ఉంటుంది, ఇలా చూస్తే అవతల వస్తువు పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంకొక రకం అద్దాలు ఉంటాయి, మన కార్లకు వాడతాం కదా, వెనకాల ఉన్న పెద్ద స్పేస్ ని ఏం చేస్తుంది? చిన్నగా చూపిస్తుంది, కన్వెక్స్ అంటారు. ఈ అద్దాలు వేరే. ఇలా అద్దాలు రకరకాలుగా ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని మహిమను ప్రతిబింబించే అద్దం ఉందా? అద్దం ఎలా ఉంటుంది? అద్దం ఎలా ఉండాలి అని మనం ఆలోచించగలిగితే, దేవుని మహిమను ప్రతిబింబించాలంటే ఆయన యొక్క మహిమ గురించి ఆయన ఏమైనా మాట్లాడాలో తెలియాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటున్నానంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించే ముందు లోకంలో విన్న విషయాలు కాకుండా దేవుడు చెప్పినవి లోకంలో ఉన్నాయా లేదా అని ఆలోచించాలి. అంతేగాని లోకంలో తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టకూడదు. లోకాన్ని ఎవరు చేశారు? దేవుడు. ఎందుకు చేశాడు అని మనం ఆలోచించగలిగితే మన కోసమే చేశారు. ఇలా మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. దేని నిమిత్తం చేశారంటే ఎవరి మహిమ నిమిత్తం? దేవుని మహిమ నిమిత్తం ఎవరిని చేశారంట? మనం ఉన్నాయండి అందులో, ఉన్నాం. దేవుని మహిమ నిమిత్తం ఎవరు చేశారంట? మనల్ని సృజించాడంట. సృజించి వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేను వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడు నేనే అంటున్నాడు. చూసారా? అంటే మనం ఈ భూమి మీద పుట్టడానికి, ఈ భూమి మీద కలగడానికి ఆయన సృజించిన ఆ విధానాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనం ఏం చేయాలంటే అండి, ఎవరిని? దేవుణ్ణి మహింపరచాలి. ఓకేనా? దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. అయితే ఎందుకు చేశాడు అంటే దేవుణ్ణి మహింపరచడానికి అని అనుకుంటున్నాం. మరి చేసే విధానంలో, ఆయన చేసే పనిలో ఏమైనా లోపం ఉందా? ఆయన ఎలా చేసుకున్నాడు?
అని మనం ఆలోచించగలిగితే ఈ శరీరాన్ని ఎవ్వరూ తయారు చేయలేరండి. ఎవ్వరూ తయారు చేయలేరు. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి శరీరం మొత్తం పోయిందనుకోండి, ఏం చేస్తారు? తొడ దగ్గర లేకపోతే ఎక్కువ శరీరం ఎక్కడుందో ఆ శరీరాన్ని తీసి మళ్ళీ ఆ పోయిన దగ్గర అతికించడానికి ప్రయత్నిస్తారు. ఇది వాస్తవం. ఎందుకంటే శరీరాన్ని కూడా తయారు చేయలేరు. ఎందుకంటే వెంట్రుక తయారు చేయలేరని చెప్పుకున్నాం కదా మనం, ఆ గోరు తయారు చేయలేరని చెప్పుకుంటున్నాం కదా. అంటే మనిషికి అవసరం లేని, అంటే మనిషి ఆలోచించినవి కూడా తయారు చేయలేరు. చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు కానీ తయారు చేసే అధికారం మాత్రం దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ శరీరం అంత బాగా తయారు చేసుకున్నారా అంటే చాలా బాగా తయారు చేసుకున్నారు. చాలా బాగా తయారు చేసుకున్నారండి. ఆయన ఎవరు ఉండడానికి? దేవుడు ఉండడానికే చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడని మనం ఇప్పుడు యెషయా గ్రంథం 43:7 చదువుకున్నాం కదా. దేని గురించి చేసుకున్నాడంటే దేవునిని మహిమపరచడానికి నిన్ను నన్ను చేసుకున్నాడంట ఆయన. దేవుణ్ణి మహిమపరచడానికి. మరి మనం మహిమపరుస్తున్నావా అని ఆలోచించగలిగితే దేవుడు మహిమ నిమిత్తం మనిషిని ఎలా చేసుకున్నాడు అనేది కూడా తెలియాలి మనకి. దేవుని మహిమ నిమిత్తం మనిషిని ఎలా చేసుకున్నాడో కూడా తెలియాలి. ఆదికాండం 2:7 మీ అందరికీ తెలిసిందే. ఆదికాండం 2:7 మీ అందరికీ తెలిసిన వచనం ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయే. అంటే ఎక్కడ మట్టి తీసుకొచ్చారు నాయన అంటే ఎక్కడ మట్టి? నేల మట్టితో. నేల మట్టితో నరుని నిర్మించి అని మాట్లాడుతున్నారు. ఏ నేల మట్టి అని మనం అడగగలిగితే ఏ నేల మట్టి అని యెషయా గారు మాట్లాడతారు చూడండి. యెషయా గ్రంథం 64:8 యెషయా గ్రంథం 64:8 మాట్లాడతారు చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నుగానున్న, ఏమంటున్నారండి? మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పనే, దేవుని చేతి పనే. మనం జిగటమన్నుతో తయారు చేశారంట. ఆయన జిగటమన్నుతో తయారు చేశారంట. ఎక్కడుంది ఈ జిగటమన్ను అని మనం ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథం మీరు ఇవన్నీ చదువుకున్నాయా? చాలాసార్లు చదువుకున్నారు ఇవన్నీ. ఓకేనా? ఒకసారి చూద్దాం. 139:15 చూడండి. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడు చూడండి. ఎక్కడుందండి జిగటమన్ను? భూమి యొక్క అగాధ స్థలములలో ఉంది. ఈ భూమి యొక్క అగాధ స్థలముల్లో నుంచి ఎలా వస్తున్నాయి? ఒక కూరగాయల రూపంలోనూ, మీరు తినే ఆహారం రూపంలోనూ ఏమొస్తుందండి? ఇప్పుడు తల్లి గర్భంలోకి శరీరం వస్తుంది కదా. శరీరం తయారవ్వాలంటే ఏం చేయాలి? ఏమీ తినకుండా మన ఇష్టం వచ్చినవి తాగేస్తూ శుభ్రంగా తినేసి తాగి పడుకుంటున్నాడు అనుకో, శరీరం తయారవుద్దండి. ఒక గర్భవతిగా అయిన తర్వాత ఏం తినమంటారు? మంచిగా తినండమ్మా, ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యకరమైనవి తినండి. ఎందుకు ఇవన్నీ? టాబ్లెట్స్ కూడా ఏంటి? ఫోలిక్ యాసిడ్ అని, విటమిన్ టాబ్లెట్లు అని, ఇవన్నీ ఎందుకు ఇస్తారు? మూలకాలు కావాలి. మూలకాలు ఉన్నాయి భూమిలో. ఆ మూలకాలన్నీ పైకి రావాలి, శరీరానికి వెళ్ళాలి. ఎందుకు అండి? ఒక్కొక్కరికి అవయవాలు తయారవ్వలేదంటే ఏమని చెప్తారండి? పోషకాల లోపం. ఇదే మాట చెప్తారు. అంటే ఈ పోషకాలన్నీ ఎక్కడున్నాయి? ఇదిగో భూమి అంతర్భాగంలో ఉన్నాయి. 13వ చదవండి. 13వ నా అంతరంద్రియములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అంటే ఎవరు నిర్మిస్తున్నారు తల్లి గర్భంలో? ఆయనే చేసుకుంటున్నాడండి. ఇప్పుడు మీ జీవిత చరిత్రను ఆలోచించుకోండి. మీ తల్లి గర్భంలో నుంచి ఒక్కొక్క అవయవం నిర్మించుకుంటూ ఆయన వచ్చాడు. ఎందుకు నిర్మిస్తున్నాడు? ఈ నిర్మాణం ఎందుకు నిర్మిస్తున్నాడండి? ఆయనను మహిమపరచాలని. ఈ వచనం మర్చిపోకూడదు మీరు. యెషయా గ్రంథం 43:7 మీరు మర్చిపోకూడదు. పాఠం అయ్యేవారు. ఎవరిని మహిమపరచడానికి? దేవునిని మహిమపరచడానికి. దేవుణ్ణి మహిమపరచడానికి.
తల్లి గర్భంలో నిర్మాణం చేస్తున్నాడా? భూగర్భంలో నిర్మాణం చేస్తున్నాడా? ఏ నిర్మాణం అది? ఇదిగో మూలకాలు కావాలి తల్లికి. మూలకాలు లేకపోతే బిడ్డ తయారవదండి. బిడ్డ తయారవ అంటే నిర్మాణం అనేది జరగడానికి దేవుని హస్తం ఉందా? ఉంది. ఇలా ఈ నిర్మాణం ఎలా చేస్తున్నాడంటే ఒకసారి చూడండి, యోబు గ్రంథానికి వచ్చేయండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? 10వ వచనం ఎలా పోసాడంటే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అంటున్నారు. చూడు ఎలా చేశారంటే, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు అంటే జున్నుగడ్డ పేరబెట్టడానికి ఏం చేయాలి? పాలు తీసుకో, జున్ను పాలు తెచ్చుకుని జున్నుగడ్డ చేయాలంటే దాన్ని మరగబెట్టాలి. మరగబెట్టి అందులో మిరియాలు, బెల్లం ఇవన్నీ వేస్తారు కదా, వేసి దానికి ఒక టేస్ట్ తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలండి? జున్నుగడ్డ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? తినేయాలి. దేవుడు కూడా పైన ఒక మాట ఉంది చూడండి, ఆ మాట 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. ఏం చేస్తాం మనం జున్ను చేసుకుని? ఇప్పుడు ఆయన కూడా మనల్ని చేసుకున్నాడంట. నిర్మాణం చేశాడండి. అవయవ నిర్మాణం ఎలా చేశాడో చెప్తున్నాడు. పేరబెట్టాడంట. ఏం చేశాడంట? నరములను చర్మాన్ని సంధించాడంట. ఎముకల మీద ఏం చేశాడు? చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి అంటున్నారు. చూడండి, అంటే ఇలా చేసుకున్నాడు ఆయన. ఇలా చేసుకున్నాడా? ఏమండి, ఎవరన్నా చేయమనండి. ఒక ఇంటికి తయారు చేయండి, పోనీ మీరు పాలు మరగబోసినట్టు మరగబోసి అందులో ఇంటికి ఉన్న మరగదు కానీ పాలు మరిగిపోతాయి. అవునా కదా? మీకు ఒకవేళ గోరడిద్ది అనుకో, అందులో ఏమండి మీరు తినే అన్నంలో కానీ ఇప్పుడు ఇంటికి ఉడికిపోతుంది కదా, అన్నం ఉడుకుతుందా? అన్నం చిమిడిపోతుంది అంటారు కదా, అది మెత్తగా అయిపోవడం. అన్నం మెత్తగా అయిపోయినా కానీ ఇంటికి ఏమవుతుంది? ఇలా తీస్తారు కదా నోట్లో నుంచి, ఇంటికి వచ్చి బాబు నేను తిన్నంటారు కదా. అంటే దేవుడు ఆ నిర్మాణాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, దేవుడు చేసిన నిర్మాణాన్ని ఆలోచించగలిగితే, వెంట్రుక కూడా ఆ టెంపరేచర్కి కరగట్లేదు. చూసారా? మీరు అన్నం ఏదైతే వండుకుంటున్నారో ఆ వెంట్రుక ఆ టెంపరేచర్కి కరగట్లేదు. ఏ టెంపరేచర్ ఇది? భూ అంతర్భాగంలో ఏ టెంపరేచర్ ఉంటుంది? ఎన్ని డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది? ఆలోచించారా? అంటే ఆ టెంపరేచర్తో భూ అంతర్భాగంలో అవయవ నిర్మాణం జరుగుతుందా? మరి శరీరం కాలిపోతుంది కదండి. ఎముక కాలిపోతుందా? లోన అవయవాలు చూడండి. మీకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకో, ఏమంటారు? కాలుష్యం తక్కువైందండి. మీ జుట్టు ఊడిపోతుంది అనుకో, కార్బన్, సి విటమిన్, ఈ విటమిన్, మూలకాలండి. అంటే ఆయన నిర్మాణం ఎలా చేసుకుంటున్నాడో చూడండి. ఇలా నిర్మాణం చేసుకుని ఏం చేశాడంట చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 139:16 చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని. నియమింపబడిన దినములన్నీ కాకమునుపే ఎక్కడ రాసేసుకున్నాడంట ఆయన? జయగ్రహం చేసుకుని ఏం చేశాడు? ఎక్కడికి పంపించాడండి? భూమి మీదకి పంపించాడు. ఎక్కడ చూశాడంట? పిండమునై ఉండగా. అంటే ఈ మూలకాలన్నీ ఒక ముద్ద కింద ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈయన రాసుకుంటున్నాడంట. వీడికి ఏ మూలకం కావాలి, ఎన్ని మూలకాలు. ఒక్కొక్కరు జుట్టు చూడండి చాలా పొడుగ్గా ఎదుగుతూ ఉంటది, అవునా? ఒక్కొక్కరు పళ్ళు వరుస బాగుంటది, అవునా కదా?
ఒక్కొక్కరికి ఒక్కొక్క అందాన్ని పెట్టాడు దేవుడు. ఇవన్నీ డిజైన్ చేస్తున్నాడు ఆయన, డిజైన్ చేస్తున్నాడు, రాసుకుంటున్నాడు. దినములు లెక్క రాశాడంటే ఇవన్నీ రాయడండి, ఇదన్నీ లెక్క అడుగుతాడండి. అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. నీ అందానికి లెక్క చెప్పాలి, నీకు ఇచ్చిన ఆయుష్కి కూడా లెక్క చెప్పాలి దేవునికి. అంటే దేవుడు ఇంతలా చూసుకుంటున్నాడా, ఇంతలా రాసుకుంటున్నాడా మన గురించి? ఎందుకు ఇవన్నీ రాసుకుంటున్నాడండి? ఎందుకు రాసుకుంటున్నాడు? ఏది మర్చిపోద్దని చెప్పని మీ ఆయన్ని మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఇవన్నీ రాసుకుంటున్నాడండి. ఎన్ని దినాలు ఇచ్చాను నాయన నీకు ఆయుష్, లెక్క నా దగ్గర ఉందంటాడు దేవుడు. అంతే. దినములు లెక్క రాసుకున్నాడా? లెక్క రాసుకున్నవాడు లెక్క అడగడండి, అడుగుతాడు. నీ శరీరానికి ఎన్ని మూలకాలు అవసరమైనవి ఎవరు పెట్టారు? భూమిలో దేవుడే. భూమి పండించును గాక, భూమి మొలిపించును గాక. ఎవరు మాట్లాడారు? మీరు మాట్లాడితే పండుతుందా? మీరు ఎరువులు వేసినా ఏమేసినా ఒక్కోసారి మొక్క మాత్రం ఎదగదు. ఎందుకు? మీరు పండమంటున్నారు దాన్ని. అది దేవుడు చెప్పాడు అనుకోండి, వెంటనే వచ్చేస్తుంది. అంటే దేవుడు ఏదైతే నియమించాడో ప్రకృతికి, ఆ నియమం తప్పకుండా ప్రకృతి చేస్తుంది. అవునా కదండి? అవునా కదా? చేస్తుంది. ఇలా దేవుడు చెప్పినట్టుగా ప్రకృతి కూడా, ఈ సృష్టి కూడా దేవుణ్ణి మహింపరుస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? దేవుణ్ణి మహింపరుస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ మనం చదువుకున్నాయే. కానీ మనిషి మరి ఇదిగో ఈ నిర్మాణం చూసాం కదా, ఒకటి జున్నుగడ్డ పేరబెట్టినట్టు నేల మంటితో ఈ నిర్మాణం అంతా చూసాం కదండి. మరి ఈ నిర్మాణాన్ని మీరు ఆలోచించారా ఎప్పుడన్నా? ఇంతలా ఆయన నిర్మించుకుంటే ఈ శరీరంతో దేవుణ్ణి మహింపరచగలుగుతున్నావా? అసలు మహిమ అంటే ఏంటో అర్థమైందా మనకి? ఆలోచించండి ఒకసారి. మనం ఎలా నిర్మించాడో ఒక వీడియో రూపంలో చేసాం, 1 minute ఉంటుంది. ఒకసారి లైట్లు ఆఫ్ చేయండి, ఆయన చూద్దాం ఒకసారి. ఓకేనా? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగైయుండలేదు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే ఇప్పుడు ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం గర్భంలో తల్లి కూడా చూసుకోలేదండి, డాక్టర్ కూడా చూడలేడు. అవునా? కానీ దావీదు గారు చూస్తున్నట్టు మనకు చూపించారు కదా, దావీదు గారు చూస్తున్నట్టు మనకు చెప్పారు కదా, నేను చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు ఆయన. అంటే ఈ జున్నుగడ్డ పేరబెట్టినట్టు, అంటే జున్నుగడ్డ పేర చూసారా? జున్ను ముక్కలాగా ఎలా ఉందో చూపించారు బేబీని లోన. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎప్పుడైతే ఇదిగో ఈ నిర్మాణం చేస్తున్నాడో, అవయవాలు చూసారా? ఎముకల నిర్మాణం ఎలా జరుగుతుంది? ఈ ఒక ఎముక ఇరిగిపోయింది అనుకోండి, ఎంత నొప్పిగా ఉంటుంది. అవునా కదా? ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నాం. మరి ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడంటే ఆయన్ని మహిమపరచడానికని మనకు వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మరి తనని మహిమపరచడానికి మాత్రమే, అంతేనండి? ఇంకేమైనా ఉన్నాయా? లేదండి. నా శరీరం నాకు దేవుడిచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను, నా ఇష్టం ఇది, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా శరీరం, నువ్వెవడో అడుగుతా కనేవాళ్ళు లేరా? ఉన్నారు కదండి. నా శరీరం ఎవరిచ్చారు ఆ శరీరం? ఓకే, నీది అంటున్నావు కదా, నువ్వు తయారు చేసుకున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు తయారు చేసుకున్నావా? నువ్వేమన్నా దాన్ని నిర్మించావా? ఒక ఎముక నిర్మాణం తెలుసా మనకి? ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయి ఎవరికి తెలియదు, ఏ నిర్మాణం తెలియదు. ఓకే, వెంట్రుక నిర్మాణం చేయి. ఏమంటే వెంట్రుకలు కూడా కొంతమంది పెట్టుకుంటారు కదా, ఆల్రెడీ ఒకరి నుంచి తీసినవి లేదంటే ఒకరి నుంచి కట్ చేసిన వాటిని విగ్గుల కింద తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేయరు వెంట్రుకని. అర్థమైందా మీకు?
వెంట్రుకలు గిన్నెలు ఇస్తాం, వస్తారా? ఎక్కడ పట్టుకెళ్తారా అవన్నీ? విగ్గులు తయారు చేస్తారు, అంతేగాని వెంట్రుకని ఏం తయారు చేయరండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ శరీరంలో ఉన్న వెంట్రుకకి మీకు అంత విలువ ఉంటే మీ శరీరం ఎంత విలువైనదండి, ఎంత విలువైనదండి. మరి ఈ శరీరాన్ని ఎవరికి వాడాలి? దేవునిని మహిమపరచడానికి వాడాలంటే, దేవుని మహిమపరచడానికి వాడాలి. ఎఫ్ఎస్సీ పత్రికలో కూడా అదే అంటారు. ఆయన సంకల్పం గురించి రాయించారు కదా ఎఫ్ఎస్సీ పత్రిక. మనం చాలా సార్లు చదువుకున్నాం. ఒకసారి చూడండి, ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. చాలండి. ఎవరికి కీర్తి కలగడానికండి? దేవుని కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, తన చిత్త ప్రకారం, తన చిత్త ప్రకారం. ఈ రోజు కూడా మీరు క్రైస్తవులుగా ఉన్నారంటే తన చిత్త ప్రకారం, తన చిత్త ప్రకారం దేవునిని మహిమపరచడానికి మాత్రమే. మనమేమంటాం? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, దేవుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, దేవుడు నన్ను చాలా వృద్ధి చేశాడు అంటాం. దేవుణ్ణి మహిమపరిచావా? దేవుణ్ణి మహిమపరిచారంటే అంటే దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటున్నారా? దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటున్నారా? అంటే దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? ఏం చెప్పుకున్నామండి మనం? ఏం చెప్పుకున్నాం? రిఫ్లెక్షన్ అవ్వాలి. దేవుడు ఏదైతే ఇదిగో నిన్ను చేసుకున్నాడో, నిన్ను మహిమపరచాలని పెట్టాడో, ఆ దేవుని యొక్క గుణగణాలు నీలో రిఫ్లెక్షన్ అవ్వాలి, చూపించాలి. నువ్వు ఒక అద్దం అవ్వాలి. నువ్వు అద్దంలా ఉన్నావా? దేవుడు ఇదిగో ఇలా నుంచుంటే నువ్వు నాలాగే ఉన్నావరా అంటాడండి? అన్నాడండి. ఎందుకంటే ఆయన ఎలా చేసుకున్నాడు ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని ఎలా సృజించాడంటే అండి మనిషిని? తన స్వరూపము, తన రూపము. ఇప్పుడు మీరు అద్దంలో చూసుకుంటే ఎవరి రూపం కనిపిస్తుంది? మీ రూపమే కనిపిస్తుంది. ఇప్పుడు మనమే అద్దం అనుకోండి, దేవుడు నిలబడ్డాడు అనుకోండి ఇలా ఎదురుగుంటా, మనలో ఏం కనిపిస్తాయి? అప్పుడు ఏమంటాడు ఆయన? నువ్వు కనిపిస్తలేదురా, నేను కనిపిస్తలేదు. ఎక్కడా? అద్దంలో. ఎందుకు కనిపిస్తలేదు? ఎందుకు కనిపించట్లేదండి? ఆలోచించారా? అంటే దేవుని మహిమను ప్రతిబింబించే అద్దం వంటి వారిలాగా ఉంటున్నావా మనం? దేవుని మహిమను ప్రతిబింబించే అద్దంలాగా ఉంటున్నావా? లేదు. తక్కువ అండి, చాలా తక్కువ. మరి ఎవరైనా ఉన్నారా అని ఆలోచించగలిగితే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. మీరు బైబిల్ అంతా చదవండి. యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టే అంటారు కదా. ఆయన కూడా ఆ మాట అవునా కదండి? అంటే ఇదిగో దేవునిని ఇదిగో ఆయన చూసుకోవాలంటే ఎలా ఉన్నట్టు కనిపించాలంటే యేసుక్రీస్తు వారని, యేసు అనే అద్దాన్ని చూస్తే కనిపిస్తాడండి, అంతే. ఆయన మిగతా ఎవరిని చూసినా కనిపించడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాం అంటే ఆయనే చెప్తున్నారు. యేసు కొలసీ పత్రికలో పౌలు గారు మాట్లాడతారు చూడండి, 1వ అధ్యాయం 15వ వచనంలో. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. ఇప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే ఏ స్వరూపంలో ఉన్నాడండి? దేవుని స్వరూపంలో ఇదిగో వచ్చాడు. ఆదాముని చేసుకున్నాడు దేవుని స్వరూపంలో, అవ్వమ్మని చేసుకున్నాడు దేవుని స్వరూపంలో. ఆ స్వరూపాన్ని కాపాడుకున్నారండి? ఆ స్వరూపాన్ని కాపాడుకున్నారా? లేదండి. అప్పటి నుంచి అలా వస్తూనే ఉన్నారు. వచ్చాడు వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. వచ్చాడండి, యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏమంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపముగా వచ్చాడు. చూస్తే నాలో పాపముందని ఎవడు నిరూపిస్తాడు? ఎవరని మనం అంటామా? మనం అనగలదుమా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని మనం ఆలోచించగలిగితే ఆయన ఒక అద్దం అనుకుంటే ఏం చేశాడు? ఆయన వెలుగును పంచిపెట్టలేదండి. అంటే రిఫ్లెక్ట్, దేవుని వెలుగు యేసుక్రీస్తు వారి మీద పడితే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? రిఫ్లెక్ట్ అయ్యాడు, పంచిపెట్టాడు. దేవునిలా కనిపించాడండి. ఆయన దేవునిలా కనిపించాడు. మీరు ఏ విధంగా అయితే అద్దం ముందు చూసుకున్నప్పుడు మీరు ఎలా కనిపిస్తారో, దేవుడు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఎవరు కనిపించారంట? ఆయనకి దేవుడే. ఆలోచించారా?
ఇంకా వెలుగు పంచడమే కదా, అద్దం యొక్క గుణం ఏంటి? వెలుగు పంచడం. మరి అలా ఉన్నామా? వాక్యాన్ని కూడా అద్దంతో పోలుస్తారు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. ఏమంటున్నారండి? ఎలా ఉండాలంట? మీరు వినువారు మాత్రమై ఉండి ఏం చేయకూడదంటే మన వాళ్ళందరూ చాలా చక్కగా వినేస్తారు. వినటం అయితే చాలా బాగా వింటారు. వినిన తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇదేంటి? వినిన తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు ఏం జరిగింది? దారి మర్చిపోయారు అనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్ళినప్పుడు గూగుల్ లొకేషన్ ఇక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. ఏమవుతుంది? అక్కడ టెన్షన్ వచ్చేస్తా ఉంటది. అరే టైం అయిపోతుంది, లొకేషన్ తప్పిపోయాం. అవునా కదా? ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఏమంటున్నారు? చాలా జాగ్రత్తగా వినండి. మీరు వింటున్నారు కదా. ఇప్పుడు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఏమన్నారండి? వింటున్నారు కదా వాక్యం విన్న తర్వాత ఏం చేయాలంట? వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఏది ప్రవర్తన? ఇక్కడ మాత్రం ముసుగేసుకుంటాం, ఇక్కడ మాత్రం టక్ చేసుకుని వస్తాం, చాలా బాగుంటాం, కోటు సూటు అన్ని వేసుకుని. బయటికి వెళ్తే పదాలు ఎలా ఉంటాయండి? ఎవడరాడు? ఎవతరా అది? ఎవరు? సహోదరులే. అది చూడు, చాలా కాస్ట్లీ చీర కట్టుకొచ్చింది, దానికే ఉన్నట్టు. నీకెందుకు? ఆడు చూడు, ఆడికే ఉన్నట్టు సోటు కోటు వేసుకొచ్చాడు, నీకెందుకండి? ఆడికి ఉందాడు, వేసుకున్నాడు. దేవుడు మనకి ఇస్తే మనం కూడా వేసుకుంటాం కదా. ఏమంటది? వేసుకోరా మీరు? దేవుడు ఇస్తే పక్కనాడేస్తారా? కాల్ చేస్తారా? ఆడు చూడు మెల్ల ఎంత లాస్ అయిన వేసుకొచ్చాడు. ఏంటిది? నీకు కూడా ఇస్తే మెల్లో కాదు, తల మీద కూడా ఎట్టుకుంటాను. అవునా కదా? ఒంటిండా ధరించుకుంటారు. ఇంకా ఇలా కాదండి, ఇలా మాట్లాడకూడదు. ఏంటంట? వాక్యం ప్రకారం ప్రవర్తించే వారే ఉండాలి. ఎలా ప్రవర్తించాలి? చూడండి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. 23వ వచనం, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, చాలా జాగ్రత్తగా వినండి, ప్రవర్తించేవాడా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని ఆ మనుషుని పోలి ఉన్నాడు. ప్రవర్తింపని వాడైతే ఎలా ఉన్నాడంటే అద్దములో ఏ ముఖం అంట? ఇప్పుడు అద్దం అంటే ఏంటి? వాక్యం. ఇప్పుడు వాక్యాన్ని చూస్తే నీకేం కనిపించాలి? వాక్యం అనే అద్దంలోకి వెళ్తే నువ్వేం కనిపించాలి? దేవుళ్ళ కనిపించాలి. నువ్వెలా కనిపిస్తున్నావు? ఆ మట్టిలాగే కనిపిస్తున్నావు, ఆ బంగారంలాగే కనిపిస్తున్నావు, ఆ వెండిలాగే కనిపిస్తున్నావు. సహజ ముఖం అంటే ఏంటంటే ఏమెట్టుకుంటావు? ముఖం నిండా కళ్ళజోడు ఎట్టుకుంటే నల్ల కళ్ళజోడు, ఇంకా చెవు రింగులు, ఇంకా పాపిడి బిళ్ళలు, ఇంకా ఏంటి ఇవి ఉన్నాయి కదా, మొత్తం అన్ని ఇవే కానీ. అంటే సహజ ముఖం అంటే ఏంటి? నువ్వేం ధరించుకున్నావు అదే కనిపిస్తుంది. నీలో వాక్యం కనిపించడం లేదండి. అంటే ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వచ్చారో, నేను ఇవి పాటిస్తున్నాను, కోపపడకుడి, పాపం చేయకుడి, ఇవన్నీ ఉన్నాయి కదండి. నేను చేయట్లేదు. కోపపడు కానీ పాపం చేయకుడి, నేను పాటిస్తున్నాను. ఇదిగో మీ సత్క్రియలన్నీ మనుషుల ముందర చేయకండి, ఓకే నేను అలా చేయట్లేదు. ఎన్ని ఉన్నాయండి బైబిల్. ఇవన్నీ పాటిస్తున్నావా? లేదు. బైబిల్ దగ్గరికి వచ్చి దొరికిపోతామంటే, బైబిల్ దగ్గరికి వస్తే దొరికిపోతాం. చదవండి 24వ వచనం చదవండి. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోను కదా. దేవుడు చేశాడు నిర్మాణం. చూశారు కదండి ఎలా ఉందో నిర్మాణం వీడియోలో. దేవుడు చేశాడు అంటే నన్ను ఇంతలా చేశాడా? జున్నుగడ్డ పారబెట్టాడా? జున్నుగడ్డను పట్టుకుంటే ఉంటుందండి, అంత మెత్తగా ఉంటాడా? అంటే అంత చూసారా? చిన్నపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా స్మూత్ గా డీల్ చేయాలి. నేను ఇష్టం వచ్చినట్టు రెక్కట్టుకుని ఇలా లాగా అనుకో, ఊడొచ్చేద్ది. చాలా స్మూత్ గా డీల్ చేయాలి. అంటే దేవుని పిల్లారా, దేవుడు ఎంత జాగ్రత్తగా నిన్ను తల్లి గర్భంలో నుంచి అలా కాపాడుకుంటూ వచ్చాడో, కాపాడడానికి కారణం ఏంటంటే ఇదిగో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడిగా నువ్వు కనిపించాలి, దేవునిగా నువ్వు ఇదిగో పలానా వ్యక్తి అంటే నిజంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు పాటిస్తాడు ఆయన అనగలదువా? నేనే చెప్పలేనండి. ఎందుకంటే
అన్నీ తెలుసా మనకి? అంతా వచ్చేసా? అంతా నేర్చుకున్నారా? దేవుడు అనంత జ్ఞాని అంటాడు కదా, అనంత జ్ఞాని దగ్గరికి వెళ్ళామా మనం? ఇంకా కొద్దిగా. ఆదివారం ఎంత? 1 గంట. బుధవారం ఎంత? 45 నిమిషాలు. సోమవారం ఎంత? 45 నిమిషాలు. కొద్దిగా. ఏదండి అనంత జ్ఞానం ఏది? అవునా కదా? ఇప్పుడు ఇంకోటి కొత్తగా స్టార్ట్ అయింది. ఎక్కడ? శనివారం, మొదటి నెలలో ఒకసారి. అక్కడ ఎంత? రాత్రి కొద్దిగా ఎక్కువ టైం అయింది. అలా ఇప్పుడు మనం ఎంత నేర్చుకుంటున్నాం చెప్పండి. అనంత జ్ఞాని అని చదువుకుంటాం కదా దేవుడు. మరి ఆ జ్ఞానంలోకి వెళ్ళగలిగామా? ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావా? ఆ జ్ఞానాన్ని చదువుకుంటున్నావా? ప్రవర్తించేవారిగా ఉన్నామా? ప్రవర్తన ఎక్కడ ఉందండి? విన్నంత సోపే, విన్నంత టైమే ఉంటుంది. ఏమండి మీ నోటి నుంచి బూతులు రాకూడదండి అని నేర్చుకున్నాం అనుకో, బయటికి వెళ్ళగానే ఏమొస్తాయి? బూతులే. వినలేము. ఇంకా ఏమండి శాంతంగా ఉండాలి అన్నాం అనుకోండి, బయటికి వెళ్ళగానే ఏమండి ఇంట్లో ఏమన్నా శాంతం ఉంటుందా? ఏది ఇవ్వకపోతే శాంతంగా ఉంటుంది? వాక్యం గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తాడండి ఇంటికి వెళ్ళినంటే మనిషి? ఆలోచించడే. శరీరం గురించే కదా. మరి ఈ శరీరంతో దేవుడు మహిమపరచమంటే ఎక్కడ మహిమపరుస్తున్నావండి? ఎక్కడ మహిమపరుస్తున్నావా? అంటే వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యమే అర్థం అనుకుంటే మీరు అలా నిలబడినప్పుడు ఏం కనిపించాలి? మీకు వాక్యం కనిపించాలి. నేను ఇది పాటించాను, నేను ఇది చేశాను, ఇది నెరవేర్చాను చెప్పగలదండి. అలా చదువుకుంటున్నారా? నేను ఇది పాటించాలి అని చదువుకుంటున్నారా? ఏమన్నా చదువుతున్నారు అలాగా? నిజం చెప్పండి. చదవాలి కాబట్టి చదవాలి. క్రైస్తవుడు కాబట్టి చదవాలి. ఒక ఆవిడ రోజు ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్తూ వచ్చేస్తుందంట. ప్రతి ఆదివారం పట్టుకెళ్తుందంట, వస్తుందంట. ప్రతి ఆదివారం తప్పకుండా పట్టుకెళ్తుందంట. కానీ బైబిల్ ఓపెన్ చేసిన పరిస్థితి లేదంటే. మొదటి పేజీలో ఏముంటదమ్మా అంటే నాకేం తెలుసండి. ఆ 2వ పేజీలో ఏముంటదంటే నాకేం తెలుసండి. ఇదేనండి సమాధానం. మరి ఎందుకమ్మా ప్రతి ఆదివారం పట్టుకెళ్ళాలి కదా? పట్టుకెళ్ళాలా? దేనికి పట్టుకెళ్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. బైబిల్ తీసుకువస్తున్నామని కాదు, నేను ప్రతి ఆదివారం వెళ్ళిపోతానని కాదు. ఎంతవరకు చదువుకున్నారు? ఎంతవరకు నేర్చుకున్నారు? ఆ అనంత జ్ఞానంలో నుంచి కనీసం సున్నైనను పొల్లైనను పోదంటాడు కదా. సున్న గురించి తెలిసిందా? పొల్లు గురించి తెలిసిందా? ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి, వాక్యం దగ్గరికి వచ్చాడు అనుకోండి, మన జీవితంలో అలా వాక్యం దగ్గరికి వస్తే ఏం కనిపిస్తాయి తెలుసా? ఫస్ట్ లోపాలు కనిపిస్తాయి, తర్వాత పాపాలు కనిపిస్తాయి, ఇంకా అన్ని చూపెట్టేస్తారు దేవుడు. అలా వాక్యం మీరు చదువుతా ఉంటే నేను ఇది చేశాను, నేను ఇలా ఉన్నానా, నేను ఇలా బ్రతికానా, నేను ఇలా మాట్లాడుతున్నాను. చదవండి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. అలాగా మీరు ట్రై చేయండి. ఇదిగో నాలో లోపాలు ఏమున్నాయని చదవండి. మీలో లోపాలన్నీ అన్ని చూపిస్తాడు. ఇదిగో నేను ఏది కోల్పోతున్నానని చదవండి. మీకు ఏది కోల్పోతున్నారు మీరు బైబిల్ని తప్పట్టాలని చూపెడితే అవే కనిపిస్తాయి. ఎందుకంటే మీ మైండ్ అంతా దేనితో ఉండిపోయింది? ఉండిపోయిందండి? దేంతో ఉండిపోయింది? పాపంతో ఉండిపోయింది. ఎప్పుడు లోకాశలతో ఉండిపోతుంది. అంటే మీకు ఏం కనిపిస్తుంది? అదే కనిపిస్తుంది. ఒకసారి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 19వ వచనం. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒక మనస్సు కనబడును. ఎప్పుడు కనబడుతుంది? ఇప్పుడు ఇది వరకు అద్దాలు లేనప్పుడు ఏం చేసేవారండి? నీటిలో చూసుకునేవారు. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికన్నా వెళ్ళారనుకో, చాలా మంది అదే చేస్తారు. నీటిలో చూసుకుని తలదూకోవడం, నీటిలో చూసుకుని బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తారు. అంటే నీటిలో ఏం జరుగుతుంది? రిఫ్లెక్షన్. అద్దం లేనప్పుడు చెప్తున్నాను ఈ మాట. అంటే ఎప్పుడైతే ఇదిగో మీరు అద్దం ముందుకు వెళ్తారో మీ మనసు తెలిసిపోతుంది. వాక్యానికి కూడా మీ మనసు, దేవునికి మీ మనసు తెలిసిపోతుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళి అలా నుంచున్నారంటే మొత్తం స్కానింగ్ చేసేస్తాడు. ఏం స్కానింగ్? ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని బూతులాడావు, ఏం చేసో, ఎలా బ్రతుకుతున్నావు, అంత మొత్తం స్కానింగ్ అండి. రికార్డెడ్ లిఖితములాయను అనే మాట ఉంటుంది. ఎప్పటి నుంచి? పిండ దశలో నుంచి లిఖితములాయను. నువ్వు పిండంగా భూమి మీద ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నావో ఒక దినము కూడా కాక మునుపే అంటే నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భంలో స్టార్ట్ అయ్యావో
ఆ ఒక దినము నుండి ఎప్పుడైతే మరణించావో ఆ డేట్ వరకు నీ డేటా ఎక్కడుంది? తండ్రి దగ్గర ఉందంటే, దేవుని దగ్గర ఉంది. అంటే జాగ్రత్త పడాలా? ఇవన్నీ తెలిసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలా? ఇంకా పాపాన్నే కోరుకుంటాడా మనిషి? ఇంకా లోపాలతో జీవిస్తాడా? జాగ్రత్త పడిపోవాలి కదండి. తెలిసిందంటే జాగ్రత్త పడిపోవాలి. మరి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ఎన్నో నేర్చుకుంటున్నాం మనం. మరి నేర్చుకున్న దానిని ప్రవర్తనలో చూపిస్తున్నావండి. ఎందుకంటే సహోదరుని ద్వేషించకూడదు, ఇది ప్రవర్తన. ఏది? నీ సహోదరుని ప్రేమించాలి, ఏది ప్రవర్తనలో ఉందా? లేదు. ఏంటంటే వాక్యం నాకు బాగా వచ్చు, వాక్యం నేను చదివినట్టు ఎవరు చదవలేరు, వాక్యం నేను చెప్పినట్టు ఎవడు చెప్పలేడు. ఇది కాదండి నీ ప్రవర్తన. నేనే భక్తిగా ఉంటున్నాను, ఇది కాదు. ప్రవర్తన కావాలి. ఎక్కడ కావాలండి? దేవుని సన్నిధిలోను, ఈ లోకంలో కూడా. ఈ లోకంలో నోవాహు నీతిమంతుడని ఎలా గుర్తించాడు దేవుడు? అబ్రహాము నీతిమంతుడని ఎలా గుర్తించాడు దేవుడు? భక్తులందరినీ నీతిమంతులుగా ఎలా గుర్తించాడండి? లోకంలో బ్రతికినట్టు బ్రతికితే గుర్తించాడా? లేదు. ఆలోచించారా? ప్రవర్తన. వాళ్ళు ప్రవర్తించారండి. ఇంకో వచనం ఎలా, అందుకనే ఏమంటాడంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. ఎలా నడుచుకోవాలంటే దేవుని పోలి నడుచుకోనండి. దేవుని పోలి మీరు నడుచుకున్నారనుకో, మీరు అద్దం ముందుకు వెళ్ళగానే ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తారు. దేవుడు మీరు అర్థమైతే మీ ముందుకు రాగానే దేవుడికి ఏం కనిపిస్తుంది? వీడు నన్ను పోలి నడుచుకుంటున్నాడు, వెరీ గుడ్, నువ్వే నేను నీలో కనిపించేస్తానంటరా. అంతే కదండి. అంటే అలాంటి అర్థంగా నిలబడ్డావా నువ్వు? అలాంటి అర్థంగా ఉన్నావా? ఏమంటే అలాంటి అర్థంగా ఉన్నావా? అంటే ఇప్పుడు అర్థం ఎవరు? దేవుని మహిమపరిచే ప్రతిబింబించే అర్థం ఎవరు? నువ్వు నేనే అండి. అంటే ఆయన వచ్చి నిలబడగానే ఆయన కనిపిస్తున్నాడా నీలో? కనిపించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మరి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు వెలుగయ్యారు కదా, యేసుక్రీస్తులోకి వచ్చారు కదా, వెలుగుతుంది కదా మీ జీవితం. మీ వెలుగు ఎలా ప్రకాశించాలంట? మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మిమ్మల్ని చూసి దేవుడు గురించి ఎవరైనా మహిమపరుస్తున్నారంటే, ఇదిగోండి ఈరోజు నన్ను చూచి ఒక అతను మీ దేవుడు చాలా గొప్పోడు అన్నాడా? మీ మాటలు చూసి ఇతను ఎవరండి ఇంతలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తాడు ఈయన అని ఎవరన్నా అన్నారా? అన్నారా? మీకేమైనా గుర్తున్నాయా? బయటికి వెళ్తే మన పరిస్థితి ఏంటండి? దేవుడే గుర్తిస్తాడు. మనుషులే గుర్తించినప్పుడు దేవుడేం గుర్తిస్తాడు? ఆలోచించారా? అంటే దేవుని గురించి అంతలా ఆలోచించాలా? అంతలా బ్రతకాలి. నీ ప్రవర్తన బాగోలేకపోతే నువ్వు కనిపించండి. మనం ఏమనుకుంటామంటే ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాం కదా, బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం చదువుకుంటాం కదా, చాలా భక్తిగా ఉంటున్నాం కదా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ప్రతిరోజు నేను వాక్యం వింటున్నాను కదా, ప్రతిరోజు దేవునితో గడుపుతున్నాను కదా, ఇదిగో ఆనోకు నడిచినట్టు దేవునితో నడుస్తున్నాను కదా, నేను నోవాహు నడిచినట్టు దేవునితో నడుస్తున్నాను కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రవర్తన లేకపోతే ఏమవుతుందంటే మోసపోయినట్టే. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్గా ఒక వచనం చూసి ముగించేసుకుందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనమందరము ముసుగు లేని ముఖముతో, ఇప్పుడు మీరు ముసుకేసుకుని అద్దం ముందుకు వెళ్ళారనుకోండి, కనిపిస్తాడా? వీళ్ళు ఏం ముసుకేసుకున్నారంటే కొరింథీయులు పాత నిబంధన అనే ముసుకేసుకున్నారంట. పైన చెప్తారు, అది మనం చాలా సార్లు చదువుకున్నాం. ఓకేనా? మరియు వారి మనస్సులు కఠినములాయను, నేటి వరకు పాత నిబంధన అనే ముసుగు నిలిచి ఉందంట. ఓకేనా? ఇప్పుడు రండి, వచ్చేయండి 18వ వచనానికి వచ్చేయండి. మనమందరము ముసుగు లేని ముఖములతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ఏం చేయాలంటే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏమవుతున్నామంటే మార్చబడుచున్నాము. అంటే ఇప్పుడు ఎలా మారిపోవాలి మనం?
మన ప్రభు వచ్చి మన ఎదురుగుండా నిలబడితే ఎవరు కనిపించాలండి? ఆయనకి ప్రభు కనిపించాలి. దేవుడు వచ్చి మీ ముందు నిలబడితే ఎవరు కనిపించాలి? మీలో దేవుడు కనిపించాలి. అంటే ఎలాంటి అర్థంగా ఉండాలి? మనం ప్రభువుని మహిమపరిచే అర్థంగా ఉండాలి. ఆయన వచ్చి చూసుకుంటే నన్ను మహిమపరుస్తున్నాడు, ఎలా అయితే నేను చెప్పానో అలాగే ప్రవర్తిస్తున్నాడు, భూమి మీద నడుస్తున్నాడు. ఏమండి అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అదే అద్దం నిండా, ఇప్పుడు మనమే అద్దం అనుకోండి, అద్దం నిండా మురికి గుర్తుండించుకోమని చెప్పాను కదా, దుమ్ము ఇవన్నీ ఉన్నాయంటే ఏం చేయాలి? ఇప్పుడు తుడవాలి. క్లీన్ చేయడం అంటే అద్దాన్ని క్లీన్ చేయాలి, అద్దాన్ని పంపించేయాలి. ఎక్కడికి? అంతే కదండి. కనిపించకపోతే ఏం చేస్తారండి? మీ అద్దం పాడైపోతే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మనిషి ఒక అద్దంపై మురికిని ఎలాగైతే క్లీన్ చేస్తాడో, అది పని చేయకపోతే ఎలా పడేస్తాడో, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని? అంతే కదండి. అంటే ఇప్పుడు మనం అద్దం అయితే దేవుడికి చాలా క్లారిటీగా కనిపించాలి. ఆయన ముఖం చూసుకున్నప్పుడు నా ఫేస్ ఇదే బాగుంది అనిపించాలి. అంతేగాని ఇప్పుడు ఆ అద్దం దగ్గరికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు చెత్తుండి మురుకుండి అన్నీ ఉన్నాయనుకోండి, కనిపిస్తాడండి? అలాగే మనిషి హృదయం పాపంతో నిండిపోతే, ద్వేషంతో నిండిపోతే, గర్వంతో నిండిపోతే, ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఆయన మనల్ని చూసుకోగలడా? మనల్ని ఆయనలో చూసుకోగలడా? మనలో ఆయన కనిపిస్తాడండి? కనిపించడండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దేవుని మహిమపరిచే ప్రతిబింబంగా అద్దంగా మీరు ఉండాలి. ఆయన వచ్చి మీ ఎదురుగుండా నిలబడితే ఇదిగో నేనేరా నువ్వు అనేలా ఉండాలండి. మరి అలా మన అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో మీ రూపం మాలో కనిపించాలని మమ్మల్ని సృజించుకుని మమ్మల్ని తయారు చేసుకుని ఈ భూమి మీదకు పంపారు తండ్రి. మరి అలా మేము ఉండగలుగుటకు మాకు సహాయం చేస్తారని, మీ రూపం మాలో కనిపించడానికి మాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.